ఇటాచి ఉచిహా పిల్లవాడే అయిన భారం పెద్దది, గ్రామ శాంతి కోసం గుండె చీల్చుకున్నవాడిది. లీఫ్ కోసం తన పేరు తానే మసకబార్చాడు. హీరో కాదు అంటారు కానీ లోపల దేవుడే ఉన్నాడు. షేరింగా చూపులో అబద్ధం కూలిపోతుంది, ముఖంపై నవ్వు హృదయంలో తుఫాను నడుస్తుంది. ఎంచుకోవాల్సిన దారి నరకమే అయినా యుద్ధం కంటే శాంతినే అతను గెలిపించాడు. నీడలో నడిచాను, లీఫ్ కోసం జీవించాను. నిందల భారాన్ని ఒంటరిగా మోసాను. లోకం నన్ను శత్రువని పిలిచినా సరే, నా తమ్ముడి భవిష్యత్తే నా గెలుపే. ఎర్ర కళ్ళలో కన్నీరు దాగి ఉంది, మాటలేని వీరుడి కథ ఇక్కడే ఉంది. అకత్సుకి వస్త్రం లోపల రహస్య యుద్ధం, చీకట్లో నిలబడి కపడిన వెలుగు సత్యం. శక్తి కోసం కాదు, పేరు కోసం కాదు, రక్త చరిత్రగాలనే అతని పోరాటం సాక్ష్యం. సుకుయోమిలో బోధించిన పాఠం, వేదన ద్వారానే బలం అనే సత్యం. మరణం దగ్గర కూడా ప్లాన్ చేశాడు, దేశం నుంచి ససుకేను విడిపించాడు. నీడలో నడిచాను, లీఫ్ కోసం జీవించాను. నిందల భారాన్ని ఒంటరిగా మోసాను. లోకం నన్ను శత్రువని పిలిచినా సరే, నా తమ్ముడి భవిష్యత్తే నా గెలుపే. ఎర్ర కళ్ళలో కన్నీరు దాగి ఉంది, మాటలేని వీరుడి కథ ఇక్కడే ఉంది. కొందరు వెలుగులో హీరోలు కాదు, కొంతమంది చీకట్లోనే దేవతలు అవుతారు. చరిత్ర నన్ను తప్పుగా రాసినా, కాలమే నా నిజాన్ని బయట పెడుతుంది. ఇటాచి ఉచిహా బాధలో బలం, త్యాగమే అతని అసలైన ఆయుధం. ప్రపంచం కోసం ఒంటరిగా పోయినవాడు, శాంతి కోసం తన పేరు తానే త్యాగం చేసినవాడు.